పర్ప్లెక్సిటీ ఏఐ ఒకప్పుడు దీని పేరు కూడా ఎవ్వరికి తెలియదు. ఇప్పుడేమో వైరల్ అవుతుంది. అందరూ దీన్ని యూజ్ చేస్తున్నారు. అండ్ గూగుల్ ప్లే స్టోర్‌లో టాప్ 3 పొజిషన్‌లో కనిపిస్తుంది. అసలు ఏంటి ఈ పర్ప్లెక్సిటీ? ఎందుకు అందరూ దీని గురించి డిస్కస్ చేస్తున్నారు? దీంట్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి? ఎవరెవరు దీన్ని యూజ్ చేయొచ్చు? ఎందుకు యూజ్ చేయొచ్చు? అండ్ ప్రెజెంట్ మార్కెట్‌లో ఉన్న చాట్‌జీపీటీ కన్నా బెస్టా? వీడియో లాస్ట్‌లో చూడండి. ఈరోజు మనం ఇదే టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నాము. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే దయచేసి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఫస్ట్ మనం పర్ప్లెక్సిటీ అంటే ఏంటో చూద్దాము. పర్ప్లెక్సిటీ అనేది ఏఐ యాప్. నీకు ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే ఏఐ సెర్చ్ ఇంజన్. ఇక్కడ సెర్చ్ ఇంజన్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్ గూగుల్. అందరికీ తెలుసు కదా. నీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే టైప్ చేస్తే నీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అదే కదా గూగుల్ అంటే. దానికన్నా అడ్వాన్స్ వర్షన్ సేమ్ వర్షనే మనకు పర్ప్లెక్సిటీ, కానీ కొంచెం ఏఐతోని. ఇంకా నీకు సింపుల్గా చెప్పాలంటే నీకు గూగుల్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నువ్వు టైప్ చేసే దాంట్లో నీకు కుప్పలుగా అన్నీ వస్తాయి. దాంట్లో చెత్త ఉంటుంది, నీకు కావాల్సింది ఉంటుంది, చెడు ఉంటుంది. అంటే నువ్వు ఏం చేస్తావు అప్పుడు నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఏరుకుంటావు. ఓకే, ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలని ఏరుకుంటావు. బట్ అలాంటి హెడ్ఏక్ లేకుండా సింప్లిఫై చేసి ఆర్గనైజ్ వేలో నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తే ఎలా ఉంటుంది? అదే పర్ప్లెక్సిటీ ఏఐ. అర్థమైంది కదా. నీకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అడగవచ్చు అండ్ అది ఆర్గనైజ్ వేలో అండ్ విత్ సోర్స్తో సహా నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది. చెత్త చెదారం ఏది ఇవ్వదు. అండ్ మనకు గూగుల్లో మీరు ఏది ఓపెన్ చేసినా కూడా యాడ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి హెడ్ఏక్ మనకు పర్ప్లెక్సిటీ ఏఐలో ఉండదన్నమాట. అండ్ ఇంకొకటి, దీంట్లో మీరు టెక్స్ట్ టు ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. ఇమేజ్ టు ఇమేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోటోని గిబ్లీ స్టైల్లోకి, కార్టూన్ స్టైల్లోకి మార్చుకోవాలి అనుకుంటే మార్చుకోవచ్చు. అదేవిధంగా ఇమేజ్ టు వీడియో అంటే ఒక ఇమేజ్ని వీడియోలోకి మార్చాలి అంటే మార్చుకోవచ్చు. ఆ వీడియోలో సౌండ్ ఎఫెక్ట్స్ అంటే మనకు సౌండ్స్ అలాంటివి పెట్టాలి అనుకుంటే, మ్యూజిక్ పెట్టాలి అనుకుంటే సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టి ఇస్తుంది, మ్యూజిక్ పెట్టి ఇస్తుంది. అదేవిధంగా ప్రజెంటేషన్ నీకు కావాలి అనుకుంటే అది ప్రిపేర్ చేస్తుంది, లేదా ఏ విధంగా ప్రిపేర్ చేయొచ్చో చెప్తుంది. దాంతోపాటు ప్రాజెక్ట్ వర్క్ కోసం హెల్ప్ చేస్తుంది. ఎలాంటి ప్రాజెక్ట్ వర్క్ టాపిక్స్ ఏంటివి అండ్ వాటిని ఏ విధంగా ఫినిష్ చేయొచ్చు అది కూడా నీకు హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు ఇంటర్వ్యూకి వెళ్తున్నావా, దానికి కావాల్సింది కూడా ఇది ప్రిపేర్ చేస్తుంది. అంటే ఇంటర్వ్యూలో ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు అండ్ నువ్వు వాటికి కాన్ఫిడెంట్ తోని ఏ విధంగా సమాధానం చెప్పొచ్చు అనేది కూడా నీకు హెల్ప్ చేస్తుంది. అదే పర్ప్లెక్సిటీ ఏఐ. దాంతోపాటుగా ఇంకేంటి అంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్, అదేవిధంగా గ్రూప్ 1 అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం కూడా ఇది హెల్ప్ చేస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి అండ్ ఈ ఇయర్ ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏంటి, అంతకుముందు క్వశ్చన్ పేపర్స్ ఏంటివి అన్నిటి గురించి ఇది మీకు సమాధానం చెప్తుంది. మీరు అడగడమే లేటు, మీకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తుంది. అదే పర్ప్లెక్సిటీ ఏఐ. ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇది ఆల్మోస్ట్గా దీంట్లో ప్రతి ఒక్క ఏఐ మోడల్ కనిపిస్తుంది అండ్ ఇవన్నీ కూడా అడ్వాన్స్ ఏఐ మోడల్స్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే GPT-5 మీకు తెలిసే ఉంటుంది. చాట్‌జీపీటీలో యూజ్ చేసేది GPT-5. అక్కడ అది వాడాలి అంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అదే GPT-5 నీకు ఇక్కడ ఫ్రీగా దొరుకుతుంది. అదే పర్ప్లెక్సిటీ ఏఐ. అంటే ఇప్పుడు నువ్వు అనొచ్చు, అంటే ఇది సేమ్ యాజ్ చాట్‌జీపీటీనా అంటే అవును, కానీ దానికన్నా మోర్ అడ్వాన్స్డ్ విత్ పవర్ఫుల్ టూల్స్. నువ్వు వీడియో లాస్ట్ వరకు చూడు, నీకే అర్థమవుతుంది ఇది ఎంత పవర్ఫుల్లో. ఇక నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వస్తే ఎందుకు అందరూ దీని గురించి డిస్కస్ చేస్తున్నారు అంటే ఆబ్వియస్గా దీంట్లో ఉన్న ఫీచర్స్, టూల్స్ అలాంటివి అని మీరు అనొచ్చు. ఎస్, అది కూడా ఒక రీజనే, కానీ మెయిన్ రీజన్ ఇంకొకటి ఉంది. ఈ రోజుల్లో ప్రతి ఏఐ యాప్ లేదా వెబ్సైట్ మమ్మల్ని మీరు ఫ్రీగా వాడుకోవాలి అనుకుంటే ఇంతే మీరు వాడుకోవచ్చు. పూర్తిగా వాడుకోవాలి అనుకుంటే మీ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ డీటెయిల్స్ వేసి సబ్స్క్రిప్షన్ తీసుకోండి అని చెప్తున్న టైంలో 17,000 రూపీస్ వర్త్ అయిన ప్రో సబ్స్క్రిప్షన్ పర్ప్లెక్సిటీ 12 months కోసం అంటే 1 year కోసం ఫ్రీగా ఇస్తుంది. అండ్ దీనికోసం నువ్వు నీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ జీమెయిల్తో లాగిన్ అయితే సరిపోతుంది. మరి ఈ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఏ విధంగా తీసుకోవాలి అనుకుంటే వెరీ సింపుల్ భయ్య. మీ దగ్గర ఎయిర్టెల్ సిమ్ ఉండాలి. ఎయిర్టెల్ సిమ్ ఉంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అయిపోండి. ఇప్పుడు రివార్డ్ సెక్షన్లో చూస్తే అక్కడ నీకు పర్ప్లెక్సిటీ ప్రో ఉంటుంది. దాన్ని క్లైమ్ చేసుకొని జీమెయిల్తో లాగిన్ అయిపో. అంతే, ఇప్పుడు నీకు కూడా 1 year కోసం పర్ప్లెక్సిటీ ప్రో సబ్స్క్రిప్షన్ ఫ్రీగా వచ్చింది. ఇప్పుడు ఈ యాప్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లైవ్లో చూడండి, ఇక్కడ మనకు ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకు హోమ్ స్క్రీన్. అంటే మీరు యాప్ని ఓపెన్ చేసి లాగిన్ అయిన తర్వాత మీకు కనిపించే స్క్రీన్ ఇదన్నమాట. పై వైపు చూస్తే మీ అకౌంట్ ఉంటుంది, దాని పక్కనే మనకు ఎయిర్టెల్ అండ్ పర్ప్లెక్సిటీ ప్రో కనిపిస్తుంది. కింది వైపు చూస్తే ఆస్క్ ఎనీథింగ్, ఇక్కడనే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఈ విధంగా సెర్చ్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జాక్ట్గా గూగుల్లో ఏ విధంగా సెర్చ్ చేస్తారో ఎగ్జాక్ట్గా అలానే మనకు ఇక్కడ కూడా సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ కింద మీరు నోటీస్ చేస్తే సెర్చ్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు సెర్చ్
రీసెర్చ్ అండ్ ల్యాబ్స్ అని కనిపిస్తాయి. సెర్చ్ ఏంటి అంటే మీరు క్యాజువల్గా ఏమైనా సెర్చ్ చేస్తే దీన్ని మీరు వాడుకోవచ్చు. కింద ఉన్నది రీసెర్చ్. రీసెర్చ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎస్ఎస్సి కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ వీటికి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మీరు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని వాటిని మీరు సెర్చ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తుంది. అదే రీసెర్చ్ అన్నమాట. లేదా టాపిక్ గురించి రీసెర్చ్ చేయాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ 2.0 వచ్చింది కదా, దానికి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ నాకు కావాలనుకుంటే రీసెర్చ్ టాపిక్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని నేను సెర్చ్ చేస్తా. ఈ విధంగా నాకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్స్. ఇది ఏంటి అంటే ఒక ప్రాజెక్ట్ వర్క్ క్రియేట్ చేయాలి అనుకుంటే జీరో నుండి స్టార్ట్ చేస్తుంది. అదే ల్యాబ్స్ ఫీచర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నా, దానికి సంబంధించి కోడ్ కావాలనుకుంటే ప్రతి కోడ్ సిఎస్ఎస్ HTML ప్రతి కోడ్ కూడా ఈ విధంగా మీకు ఆఫర్ చేస్తుంది. ఇదే ల్యాబ్స్ ఫీచర్. అంటే ఒక ప్రాజెక్ట్ వర్క్ని చేయడం కోసం మీకు హెల్ప్ చేస్తుంది, లేదా పూర్తి వర్క్ ఇదే చేస్తుంది. దాని ఫీచర్ పేరే ల్యాబ్స్ అనమాట. దాంతో పాటుగా మనకు సెర్చ్ ఆప్షన్లో ఇంతకుముందు నేను చెప్పినట్టు బెస్ట్ మీద ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ప్రతి ఒక్క AI మోడల్ కనిపిస్తుంది, ఇంక్లూడింగ్ GPT-5 అండ్ GPT థింకింగ్. దాంతోపాటు మనకు గ్రాక్, దాంతోపాటు మనకు సోనార్, చాలా AI మోడల్స్ ప్రతిదీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇవన్నీ కేవలం మనకు పర్ప్లెక్సిటీలో మాత్రమే కనిపిస్తాయి. వేరే ఏ యాప్లో మీకు కనిపించవు. ChatGPT కానీ వేరే ఎక్కడ కూడా మనకు ఇన్ని గానం AI మోడల్స్ ఉండవు అనమాట. ఇది మాత్రం పర్ప్లెక్సిటీలో నాకు నచ్చిన మెయిన్ ఫీచర్ భయ్య. ఇన్ని గానం AI మోడల్స్ ప్రొవైడ్ చేయడం అనేది మాత్రం చాలా అద్భుతం అనమాట. దాంతో పాటుగా ఇక్కడ మీరు చూస్తే మాత్రం సెర్చ్ పక్కనే మనకు ఒకటి ఐకాన్ కనిపిస్తుంది. అది వచ్చేసి ఏంటి అంటే మీరు వెబ్ సెర్చ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే అకాడమిక్ సెర్చా, లేకపోతే ఫైనాన్సా, సోషలా. ఇవి ఏంటి అంటే వెబ్ అంటే మనకు ఇంటర్నెట్లో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తుంది. అదేవిధంగా అకాడమిక్ ఏంటి అంటే మీకు స్కూల్కి సంబంధించి, కాలేజ్కి సంబంధించి, ఎగ్జామ్కి సంబంధించి, అంటే ఆ విధంగా స్టడీకి సంబంధించి, అకాడమిక్కి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే, లేదా క్వశ్చన్ పేపర్స్, ప్రాజెక్ట్ వర్క్, లేకపోతే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఆ టాపిక్ని మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొకటి ఫైనాన్స్ విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాలంటే ఇంతకుముందు చెప్పినట్టు ఉంది కదా GST 2.0. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బైక్స్ మీద ఎంత GST తగ్గింది, పెరిగిందా తగ్గిందా తెలుసుకోవాలి అనుకుంటే ఈ విధంగా ఫైనాన్స్ సెలెక్ట్ చేసుకొని నేను సెర్చ్ చేస్తా. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఈ విధంగా వచ్చేస్తుంది. ఇంకొకటి మనకు సోషల్ ఏంటి అంటే సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే మీరు సెలెక్ట్ చేయాల్సింది సోషల్. ఈ విధంగా సెలెక్ట్ చేసి మీరు ఆ యొక్క టాపిక్ని సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాలంటే నాకు పైథాన్ బిగినర్ కోర్స్ కావాలి, అది నేను సెర్చ్ చేస్తే ఈ విధంగా సోషల్ పెట్టి సెర్చ్ చేస్తే నాకు యూట్యూబ్లో ఉన్న వీడియో వచ్చేస్తుంది. అదేవిధంగా కూలీ సినిమాకి ఎంత బాక్స్ ఆఫీస్ వచ్చింది అండ్ 24 అవర్స్లో ఎన్ని లైక్స్ వచ్చాయి, లేదా తెలుగులో మోస్ట్ పాపులర్ సాంగ్ ఏంటి, మోస్ట్ వైరల్ సాంగ్ ఏంటి, లేదా ఇంకేమైనా టాపిక్ కావాలి అనుకుంటే, లేదా మనకు రీసెంట్గా జరిగింది కదా కల్కి నుండి మనకు దీపికా పడుకొని తీసేశారు, అది ఎందుకు జరిగేది, అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మాత్రం మీరు సెలెక్ట్ చేయాల్సింది. ఈ విధంగా మీరు దీన్ని సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని అడగొచ్చు అనమాట. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి దీని పక్కనే ఉన్నది క్లిప్ ఐకాన్తోని మనకు సెలెక్ట్ ఇమేజ్, టేక్ ఫోటో అండ్ అప్లోడ్ ఫైల్. అంటే ఇక్కడ మీరు ఇమేజ్ని కూడా అప్లోడ్ చేయొచ్చు. నేను చెప్పాను కదా ఇంత ముందుకు, ఒక ఇమేజ్ని అప్లోడ్ చేసి దాన్ని మీరు వేరే స్టైల్లోకి మార్చుకోవచ్చు, లేదా ఆ ఇమేజ్ని మీరు వీడియోలోకి మార్చుకోవచ్చు. ఈ విధంగా మీరు మార్చుకోవచ్చు అనమాట. అదేవిధంగా అప్లోడ్ ఏ ఫైల్ అంటే ఏంటి అంటే మీరు ఒక ఫైల్ని అప్లోడ్ చేసి PDF కానీ, వర్డ్ డాక్యుమెంట్ కానీ, ఇంకా వేరే ఏమైనా ఫైల్ కానీ మీరు అప్లోడ్ చేసి ఆ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మీరు అడగవచ్చు. అది కూడా సింప్లిఫై చేసి మీరు ఇంకా అంటే మీకు సింపుల్గా కావాలనుకుంటే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు అడగవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలంటే నేను మన ఇండియా బడ్జెట్ని ఈ విధంగా అప్లోడ్ చేసి దాన్ని సింప్లిఫై చేసి సింపుల్గా చెప్పమంటే ఈ విధంగా ప్రొవైడ్ చేసి చూడండి ఎంత బాగుందో. అంటే మీకు ప్రతిదీ కూడా కట్టుకట్టుగా ఇన్ఫర్మేషన్ అర్థమైపోతుంది కదా. ఇదే అప్లోడ్ ఏ ఫైల్ ఫీచర్. అంటే మీరు ఫైల్ని అప్లోడ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఇమేజ్ని అప్లోడ్ చేసుకోవచ్చు, అదేవిధంగా మీకు కావాల్సిన ఏ మోడల్, దాంతోపాటు వెబ్ సెర్చా, అకాడమికా, లేకపోతే ఫైనాన్సా, లేకపోతే సోషలా, ఈ విధంగా కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా ఇక్కడ మీరు AIతో మాట్లాడవచ్చు అనమాట, లైవ్లో మాట్లాడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకు హలో పర్ప్లెక్సిటీ బాగున్నావా, ఈరోజు వెదర్ ఏ విధంగా ఉంది. సరే, నేను చూడగలను. ప్రస్తుతం మీ ప్రదేశంలో వాతావరణం గురించి తాజా సమాచారం తెచ్చి చెప్తాను. కొంచెం వేచి చూడండి, వెంటనే వివరాలు అందిస్తా. ఇప్పుడు మీ ప్రదేశంలో వాతావరణం ఇలా ఉంది. ప్రస్తుతం ఉష్ణోగ్రత దాదాపు 67 డిగ్రీ ఫారెన్హైట్. చూసారా, ఈ విధంగా మీరు డైరెక్ట్గా AIతో ఈ విధంగా డిస్కస్ చేయొచ్చు. మీకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అడగవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు దాని వాయిస్ నచ్చలేదు, నాకు మేల్ వాయిస్ వద్దు ఫీమేల్ వాయిస్ కావాలనుకుంటే సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఈ విధంగా కింద చూస్తే మీకు వాయిస్ స్టైల్ కనిపిస్తుంది. అక్కడ మీరు మీకు కావాల్సిన స్టైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా సెలెక్ట్ చేసి నేను ఇప్పుడు మళ్ళీ బ్యాక్ పోయి హలో పర్ప్లెక్సిటీ బాగున్నావా, ఈరోజు విశేషాలు ఏంటి, న్యూస్ ఏంటి చెప్పగలవా. చాలా మంచి. ఇప్పుడు
ఫీమేల్ వాయిస్ చూసారు కదా, మేల్ నుంచి ఫీమేల్లోకి కన్వర్ట్ అయిపోయింది. ఈ విధంగా మీకు కావాల్సిన వాయిస్ని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా ఈ యాప్లో మీరు ఇక్కడ పక్క కనిపిస్తున్న ఈ బటన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు లేటెస్ట్ న్యూస్ అన్నీ కూడా వస్తాయి. అంటే ప్రజెంట్ నడుస్తున్న న్యూస్ ఏంటి అనేది కూడా ఇక్కడ మీకు తెలిసిపోతుంది. అండ్ ఈ న్యూస్ వచ్చేసి మనకు లేటెస్ట్ న్యూస్ విత్ ఇన్ 5 minutes 10 minutesలో ఉన్న లేటెస్ట్ న్యూసే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు టాప్ స్టోరీస్ అని, దాంతోపాటు టెక్, సైన్స్, ఫైనాన్స్, ఆర్ట్, దాంతోపాటు స్పోర్ట్స్ ప్రతిదీ కూడా ఇక్కడ మనకు సబ్ టాపిక్స్ ఆఫర్ చేస్తున్నారు. ఈ విధంగా మీకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తుంది. లేటెస్ట్ న్యూస్ని కూడా మీరు కవర్ చేసుకోవచ్చు. అదేవిధంగా పక్కన మీరు నోటీస్ చేస్తే స్పేసెస్, ఇది మాత్రం వెరీ వెరీ యూస్ఫుల్ ఫీచర్ భయ్య. ఫర్ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే నేను మై ట్రిప్ అనే స్పేస్ని క్రియేట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్తున్నా. సో ఇక్కడ వెళ్ళడానికి చీప్గా దొరికే ఫ్లైట్ టికెట్స్ ఎంతలో ఉన్నాయి అది అడగవచ్చు. అదేవిధంగా అక్కడ వెళ్ళిన తర్వాత బెస్ట్ హోటల్స్ ఏంటి, అదేవిధంగా చూడదగ్గ ప్రదేశాలు ఏంటి, టూరిస్ట్ ప్రదేశాలు ఏ విధంగా ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఏ విధంగా ఉంటుంది, అక్కడ బెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఏముంటుంది అంటే మనకు ఆటో రిక్షా లేకపోతే బస్సా లేకపోతే బైక్సా ఇలాంటివి ఉన్నాయి బెస్ట్. ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఈ స్పేస్లో అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ట్రిప్స్కి సంబంధించి, మీ అకాడమీకి, మీ ఎగ్జామ్కి సంబంధించి, లేదా మీ ప్రిపరేషన్కి సంబంధించి ఈ విధంగా మీరు స్పేస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మాత్రం వెరీ వెరీ యూస్ఫుల్ ఫీచర్ భయ్య, నాకైతే చాలా బాగా నచ్చింది. అదేవిధంగా లాస్ట్ వన్ మీరు నోటీస్ చేస్తే ఇక్కడ మీకు ఉన్నది లైబ్రరీ, నథింగ్ బట్ హిస్టరీ అనమాట. ఇప్పటి వరకు మీరు సెర్చ్ చేసిన ప్రతిదీ కూడా ఇక్కడ మీకు వచ్చేస్తుంది. ఇదే హిస్టరీ. ఈ విధంగా మనకు పర్ప్లెక్సిటీ యాప్ కనిపిస్తుంది. అంటే దీంతో మీరు దాదాపుగా ప్రతి ఒక్క వర్క్ చేసుకోవచ్చు. టెక్స్ట్ టు ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు, ఇమేజ్ టు ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఇమేజ్ నుండి వీడియో కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూడండి, మనకు ఎంత బాగా చేసిందో. ఇక్కడ మనకు సౌండ్ కూడా పెట్టేసింది, సౌండ్ ఎఫెక్ట్స్ ఎంత బాగుంది కదా వినడానికి. అంటే అర్థమైంది కదా పర్ప్లెక్సిటీ ప్రో ఎందుకు చాలా మంది యూజ్ చేస్తున్నారు అండ్ అందరూ ఎందుకు దీని గురించి డిస్కస్ చేస్తున్నారో మీకు అర్థమైంది కదా. అందుకోసమే ప్రజెంట్ ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో టాప్ 3 పొజిషన్లో మీకు కనిపిస్తుంది. ఇవన్నీ ప్రొజెక్ట్ చేస్తుంది కాబట్టి అది కూడా 17,000 వర్త్ ప్రో సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తున్నారు భయ్య. మీ దగ్గర ఎయిర్టెల్ సిమ్ లేకపోతే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీలో ఎక్కడ ఉన్నా కూడా మీరు దీన్ని మాత్రం మిస్ మాత్రం చేయమాకండి. ఇప్పుడే ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని పర్ప్లెక్సిటీ ప్రో సబ్స్క్రిప్షన్ని 1 year కోసం ఫ్రీగా పట్టేయండి. బాగుంది కదా, ఇప్పుడే ట్రై చేసేయండి. నచ్చిందా ఈ వీడియో? ఇన్ఫర్మేషన్ నచ్చిందా? లైక్ చేసి ఆ ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.